హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను మీకు దోశ బ్యాటర్తో పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తున్నా. ముందుగా దానికి ఇలా దోశ బ్యాటర్లోకి కొద్దిగా సాల్ట్, కొంచెం వంట సోడా వేసి వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. దాని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. తర్వాత మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని మీరు కావాలంటే ఆనియన్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసి, కొంచెం జీరా వేసి, కొద్దిగా నల్ల నువ్వులు వేసుకొని బాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, కొంచెం నీళ్ళగా ఉంటే బాగుంటుంది. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. తర్వాత ఈ మిక్స్ చేసిన బ్యాటర్ని పక్కకు పెట్టేసి పల్లీ చట్నీ ప్రిపరేషన్కి ముందుగా ప్యాన్ పెట్టి పల్లీలు వేసి బాగా వేపుకోండి. ఇలా వేపుకున్నాక ఇంకొక దానిలో ఆయిల్ వేసి గ్రీన్ చిల్లీని వేపుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలు, కొంచెం పప్పులు, మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కాస్త ఉప్పు, చింతపండు వేసి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత చట్నీలోకి తిరువాత పెట్టుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్లోకి ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసి లాస్ట్లో 1 or 2 ఎండుమిర్చి వేసి ఈ తిరువాతని చట్నీలోకి వేసి బాగా కలుపుకోండి. చట్నీలో తిరువాత ఉంటేనే టేస్ట్ అండి, నాకైతే తిరువాత ఉండాలి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది, దీన్ని తీసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత మనం గుంత పొంగనాలకి కావాల్సిన ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఆ ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక ఇలా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని ఇలా ఉంటల్లాగా పొయ్యండి. మేమైతే వీటిని గుంత పొంగనాలు అంటాం. కర్ణాటక సైడ్ అయితే వీటిని పడ్డు అంటారు. ఆంధ్ర సైడ్ అయితే కొందరు పొంగనాలు అంటారు, కొందరు గుంత పొంగనాలు అంటారు, కొందరు ఉంటలు అంటారు, కొందరు పుల్లుంట్లు అంటారు. మరి మీరేమంటారో కమెంట్ చేయండి. వీటికి మేమైతే ఎర్రగారం కాంబినేషన్గా చేసుకుంటాం. పల్లీ చట్నీతో తిని చాలా రోజులైందని నేను ఈసారి పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. ఇలా 2 సైడ్స్ని బాగా తిప్పుకుంటూ కాల్చండి. కొద్దిగా ఆయిల్ పూసి అటు సైడ్ ఇటు సైడ్ బాగా కాల్చండి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తే అంత క్రిస్పీగా వస్తాయి ఇవి. సో ఇవి ఆయిల్ ఎక్కువ వేసి కాల్చాలి. ఇలా 2 సైడ్స్ బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇవి చల్లారిపోయినా కూడా చాలా బాగుంటాయండి. మేమైతే ఎక్స్ట్రా చేసుకొని చల్లారిపోయినాక కూడా తింటాం. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.